సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. Jesus.
సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమము కలిగే ఆధ్యాత్మిక వర్తమానములు దినదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో సంభాషిస్తున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. మరి దావీదు జీవిత సాక్ష్యాన్ని మన జీవితానికి సాదృశ్యంగా తీసుకుంటూ మరి ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు మనం నెమరు వేసుకుంటుండగా వాటి ద్వారా కలిగే ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికత, ఆనందం ప్రతి వారి జీవితంలో కలిగి ఉండలాగిన దేవుడు తన కృపను మన పట్ల విస్తరింపచేయును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మా జీవితాల్లో మీరు చేసిన మేళ్లను నెమరి వేసుకుంటూ అనుగ్రహించిన ఆశీర్వాదాలను నెమరి వేసుకుంటూ దారి తప్పినప్పుడు సరిచేసిన సవరించిన అనుభవాలు నెమరు వేసుకుంటూ నా జీవితంలో, మా జీవితంలో అటువంటి పరివర్తనకు అనుకూలమైనటువంటి అవకాశాన్ని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, మొదటిగా ఎక్లేషియా సహవాసానికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి 2019వ సంవత్సరం ఈ దినమందు ఎక్లేషియా ఆలయాన్ని ప్రతిష్ఠించుకోగలిగాం. ఫిబ్రవరి 27న పునాదులు వేశాం. అదే సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖున ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్నాం. 8 మాసాల కాలంలో అద్భుతమైన ఆలయ ప్రాంగణాన్ని, ఆరాధన స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుండగా సంఘమంతటికి, ప్రోత్సహించిన వారికి, ప్రార్థించిన వారికి, ప్రయాసపడిన వారికి మరి ప్రభు నామన శుభములు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు మనలో, మన పట్ల అద్భుతాలు చేశాడు కనుక దానికి తగిన రీతిగా మనము సాక్షులమై ఉండాలి. మరి ఈ మధ్యకాలంలో నేను కలకత్తాలోని నేషనల్ బ్యాప్టిస్ట్ లీడర్స్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇతరులను ఎలా ప్రభులోకి ఆకర్షించాలి అన్న ఆ విషయం మీద వివిధ వక్తలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు కలిగించిన ప్రేరణ చొప్పున మరి బిఫోర్ రీచింగ్ అవుట్ వీ హ్యావ్ టు రీచ్ ఇన్ అన్నాను. అనగా ఇతరులను ప్రభు వైపు నడిపించక ముందు మనము ప్రభు వైపు నడవాలి. We need to convert ourselves before converting others. మారు మనసు గురించి ప్రకటించక ముందు మనము మారాలి. మనలో లేని మార్పు ఇతరులను ఆకర్షితులు చేయదు. సో we are not converted enough to convert others అన్నది దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు. మరి ఈ వార్షికోత్సవ శుభ సందర్భంలో ఒక సంఘముగా కానీ, క్రైస్తవ సమాజముగా కానీ ఈ మాటలు, ఈ వాక్యాన్ని వింటున్న వారి వివిధ ప్రదేశాల్లో ఉన్న వారి కానీ, సో దేవుని ద్వారా ప్రత్యేకించబడిన మనము దేవుని కొరకు వాడబడాలంటే ఆ దేవునితో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండాలి. మనలో చాలామంది ట్రాన్స్మిటెడ్ ఫెయిత్ అనగా పితరుల ద్వారా అందించబడిన విశ్వాసంలో ఉన్నాము, కానీ వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత అనుభవం, ఆ సాక్ష్యం మనకి లేదు. సో ఈ మధ్య శుక్రవారం ప్రార్థనలో ఆలయంలో చెప్పాను. సో నీలో సాక్ష్యం ఉంటే నువ్వు సాక్షిగా ఉండగలవు. ఇతరులకు సాక్షిగా ఉండాలంటే నీలో సాక్ష్యం ఉండాలి. అనగా you must have a personal experience with God for which we need to see God. దేవుని వెతకాలి.
సో ఈనాటి వాక్యం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 63వ కీర్తన గ్రంథం నుంచి 63వ కీర్తన మొదటి వచనం చదువుదాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దావీదు గురించి ధ్యానం చేస్తూ అకస్మాత్తుగా ఈ కీర్తనలోనికి వెళ్ళాడు అని బహుశా మొదటిసారి వింటున్నవారు, కొత్తగా వింటున్నవారు భావించే అవకాశాలు ఉన్నాయి. అబ్షాలోము చేత తరమబడుతున్నప్పుడు దావీదు రాసిన భావించబడిన 2 కీర్తనలు, ఒక కీర్తన నిన్న ధ్యానం చేశాం, అది 3వ కీర్తన. అబ్షాలోమును తన కుమారుడి నుంచి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అదే సమయంలో 63వ కీర్తన కూడా రాశాడని భక్తులు భావిస్తున్నారు. అది యూదా అరణ్యములో దావీదు రచించిన కీర్తన. అనగా ఈ సమయంలో యూదా అరణ్యానికి పారిపోయాడు. ఆ ఒలీవల కొండ యూదా ప్రాంతంలో ఉంది. అక్కడ దేవుని ఆరాధన స్థలం ఉంది కాబట్టి అక్కడికి పారిపోయాడు, అక్కడ ఈ కీర్తన రాశాడు అని మరి చాలామంది భక్తులు భావించిన ఒక భావన. సో ఈ నేపథ్యంలో ఆ ఒలీవల కొండ ఎక్కిన ఆ దావీదు 3వ కీర్తనతో పాటుగా 63వ కీర్తన కూడా వ్రాశాడని, ఆ కీర్తనలో మొట్టమొదటి ప్రారంభ వచనమే దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. యు ఆర్ మై గాడ్, నో అదర్ వన్. నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, నీవు తక్క నాకు వేరొక ఆశ్రయదుర్గము లేదు. యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై ఓన్లీ గాడ్. నీవు మాత్రమే, కాబట్టి వేకువనే నేను నిన్ను వెదుకుదును. ఈ మాటలో దావీదు యొక్క భావన గమనిస్తే ఆ బెత్షెబా విషయంలో చేసిన ఆ అపరాధ భావన నేపథ్యంలో, సో ఐ లాస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అందుకే నీ రక్షణ ఆనందం మరలా కలిగించమంటాడు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకమంటాడు 51వ కీర్తనలో. సో హ్యావింగ్ ది నాలెడ్జ్, లేకపోతే ఆ భావన కలిగిన నేపథ్యంలో దేవుని నుంచి నేను దూరమయ్యాను కాబట్టి తిరిగి దేవుని నేను కనుగొనాలి, కాబట్టి నా హృదయం కానీ నా మనస్సు కానీ నా ఆలోచన కానీ నా దేవుణ్ణి వెతుకుతాయి. ఎప్పుడంటే వేకువని లేయాలి. సో వి బీయింగ్ ద క్రిస్టియన్స్, బై ట్రెడిషన్ కావచ్చు, లేకపోతే బై హెరిడిటరీ కావచ్చు, వంశపారంపర్యంగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, వి బీయింగ్ ద క్రిస్టియన్స్, సో వన్ వే ఆర్ ది అదర్ వి లాస్ట్ ద కనెక్షన్ విత్ గాడ్. ఈ మాట చెప్పడానికి కొంత బాధ కలుగుతున్నప్పటికీ, ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉండే క్రైస్తవేతర సమాజానికి దేవుని పట్ల అది ఎవరైనప్పటికీ కూడా వారికి ఉన్న భక్తి శ్రద్ధలతో పోల్చి చూస్తే మన భక్తి చాలా చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. సో దేవుని గురించిన కానీ తపన కానీ, లేకపోతే దేవుని యొక్క అవసరత కానీ, దేవుని మందిరానికి రావాలి, ఆరాధించాలి అనే భావన కానీ మనలో చాలామందికి ఆప్షనల్ అయిపోయింది, అల్టిమేట్ కాలేదు. ఎస్, గాడ్ ఈజ్ మై ప్రయారిటీ, ముందు దేవుడే, ఆ తర్వాతనే అనే భావన. నాకు కొంతమంది చాలా సంతోషం ఏంటంటే ఆ మొదటి తారీఖు రాగానే వచ్చి రాకముందే ఫస్ట్ ఆ దశమ భాగాలు తీసి దేవునికి ఇచ్చి ఆ తర్వాతనే ఖర్చు పెట్టేవారు. నాతో వారు సంభాషణ చెప్పినప్పుడు పాస్టర్ గారు, నేను దశమ భాగం తీయకపోతే ఆ రోజు నాకు ఎలాగో ఉంటుంది, ఆ రోజు నేను ఖర్చు పెట్టను, మొదట ట్రాన్స్ఫర్ చేయాలి, ఏదైనా బ్యాంకులో ఇబ్బంది కలిగి, లేకపోతే ఆ రోజు ఆదివారం కావడం, ఏదైనా కారణాలు బట్టి నేను ట్రాన్స్ఫర్ చేయలేకపోతే నేను నా జీతాన్ని వాడుకోలేను. మై ప్రయారిటీ ఈజ్ టు గివ్ మై టైత్, ముందుగా ఇవ్వాలి. చాలా సంతోషం. కేవలము ఆ కానుకలు మాత్రమే కాదండి, ట్రెజర్స్ మాత్రమే కాదు, టైం ఇవ్వాలి, టాలెంట్ కూడా ఇవ్వాలి, అన్నీ కూడా ప్రయారిటీ, దేవుని ప్రయారిటీలో.
సో వేకువనే నిన్ను వెతుకుదును అంటున్నాడు. సో ఎర్లీ అవర్స్. ఈ ప్రభుత్వ ప్రారంభం అనే కార్యక్రమాన్ని గతంలో 6 గంటల నుంచి ప్రారంభించాం. కొంతమంది పాస్టర్ గారు మేము ఇంకా ముందుగా లేస్తున్నాము కాబట్టి 6 గంటలకు వెళ్ళేసరికి సగం పనులు అయిపోతున్నాయి, కాబట్టి ప్రభుత్వం ప్రారంభించాలంటే మాకు ఇంకా ముందుగా కావాలి అనగానే 5 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని మనము ప్రీపోన్ చేశాం. సో 5-6 గంటల మధ్య కనీసం ఒక 20-25 మంది వీక్షిస్తున్నారు. సో దే హ్యావ్ అ థర్స్ట్ అండ్ హంగర్. దేవుని మాటలు వినాలి పొద్దున్నే లేవగానే, వేకువనే వేకువనే వేకువనే. సో వేకువనే లేచి నిన్ను వెదుకుదును, వేకువనే నిన్ను వెదుకుదును అనే మాట. సో వెనెవర్ వి ఫీల్ ద లాస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, ఆ భావన కలిగినప్పుడు న్యాచురల్గా కలిగే ఇబ్బందిని బట్టి మనం వెతుకుతాం. ఆ భావనే లేనప్పుడు అనగా దేవుని గురించిన ఆవశ్యకత కానీ అవసరత కానీ మాకు లేదు అనే భావన పరోక్షంగా మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. సో నీవు వెతికినా వెతకకపోయినా తప్పిపోయిన కుమారుడు గురించి, కుమార్తె గురించి తండ్రి నిరీక్షిస్తూ ఉంటాడు. గాడ్ వెయిట్స్. దేవుడు నిరీక్షిస్తూ ఉంటాడు. 14వ కీర్తన ఒకసారి చూద్దాం. 14వ కీర్తన, అదే రీతిగా 53వ కీర్తన. ఈ 2 కీర్తనలు దాదాపుగా ఒకే రీతిగా ఉంటాయి. ఈ 2 కీర్తనలోని ఆ మాటలు గమనిస్తే ప్రారంభంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. అనగా దేవుడు లేడంటే దేవుడు నాకు లేడు అని. అనగా ఆ బుద్ధిహీనులు దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించడం లేదు. దేవుడు నాకు లేడు, దేవుడు నాకు అవసరం లేదు, ఐ మైసెల్ఫ్ ఇస్ మై గాడ్. ఎందుకంటే నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సమస్తాన్ని సాధ్యపరచుకోగలను, నాకు దేవునితో అవసరం ఏంటండి. సో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వాడు చనిపోయిన వారు అంటూ 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు. ద సేమ్ 53వ కీర్తనలు కూడా ఆ మాటలు రాయబడ్డాయి యాజ్ ఇట్ ఈస్ గానే. సో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని మనము వెతకాలి యాక్చువల్గా, కానీ మనకు బదులుగా ఆయన నిరీక్షిస్తున్నాడు. ఎవరన్నా నన్ను వెతుకుతారేమో, ఉదయాన్నే లేచి ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో, ఉదయాన్నే లేచి నా మాటలు వింటారేమో, ఉదయాన్నే లేచి కొద్ది సమయం నాకు ఇస్తారేమో, నాతో గడుపుతారేమో. సో లేవగానే దేవుడు నీ వైపు చూస్తున్నాడని ఒక భావన ఒకసారి ఆలోచించండి. దేవుడు లేచి నీ కొరకు నిరీక్షిస్తుంటే ఆ దేవుడిని పక్కన పెట్టి విస్మరించి మన పరిపాట్లలో వెళ్తుంటే ఆపత్కాలంలో ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉండగలరా చెప్పండి. నీవే విడిచిపెట్టావు, మనమే విడిచిపెట్టాము, ఆయన విడవలేదు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు టర్న్ టువర్డ్స్ హిమ్. ఆయన వైపు తిరగాలని ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఎందుకు ఈ ఉదయాన్నే ప్రాతకాల కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే, ఆ దేవుణ్ణి మొదట మనము వెతికి ఆయన సన్నిధిలో కొంత సమయం గడిపినప్పుడు దినమంతయు ఆయన మనకు కాపరిగా ఉంటాడు, మనకు పోషకుడుగా ఉంటాడు, మన సమస్తానికి ఆయన మూలంగా ఉంటాడు. 25 minutes మనం ఇస్తాం, 24 hours ఆయన ఉంటాడు. మన సమయం అంత విలువైంది కాదు ఆయన సమయంతో పోల్చి చూసుకుంటే. సో వేకువనే నేను వెతుకుదును అనే మాటలు కనబడుతున్నాయి. 14వ కీర్తన 53వ కీర్తనతో పాటుగా 27వ కీర్తన కూడా చూద్దాం. 27వ కీర్తనలో కూడా 27వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, నేను దాన్ని వెదకుచున్నాను. సో వేకువనే నేను వెతుకుతున్నాను. ఏమని వెతుకుతున్నాను అంటే,
యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. సో నేను వెతుకుతున్నాను దేని కొరకంటే యెహోవా మందిరములో గడపడానికి, ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయములో ఆయన ధ్యానించడానికి నా జీవిత కాలమంతయు ఆయన ఆలయంలో. ఎందుకంటే ఆయన లేకుండా నేను లేను, ఆయన ఇవ్వకుండా నేను పొందలేను, ఆయన కాపాడకుండా నన్ను నేను కాపాడుకోలేను. వేకువనే నేను వెతుకుతున్నా అంటాడు. ఉదయాన్నే లేవగానే మనం దేన్ని వెతుకుతున్నా ఒకసారి ఆలోచించండి. ఉదయాన్నే లేవగానే ఇమ్మీడియట్గా మనలో చాలామంది ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఇమ్మీడియట్గా పట్టుకునేది ఫోన్. లేవగానే ఫోన్ పట్టుకుంటాం, ఫోన్ పట్టుకునే వెంటనే ఆ వాట్సాప్ కానీ ఆ మెసేజెస్ కానీ చూస్తాం. ఎవరెవరు ఏమేమి మెసేజ్ పంపించారో, ఎవరెవరు ఏమి కమ్యూనికేషన్ పంపించారో. సో వారు వీరు పంపించిన మెసేజెస్ గురించి మనము ఆ వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకేవేవో ఉన్నాయండి, వాటన్నింటిలో వెతుకుతుంటే కానీ దేవుడు పంపించిన మెసేజ్ ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ మెసేజ్ టు మీ? ప్రభుత్వ ప్రారంభం అనే కార్యక్రమం ద్వారా ఈనాడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? సో నీ స్నేహితులు, సన్నిహితులు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు వీరు పంపించిన ఆ మెసేజ్ గురించి ఆ ఫోన్ పట్టుకొని ఆ ఫోన్లో వెతుకుతున్నాం. కానీ దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో? ఎప్పుడన్నా మనం ఆ రీతిగా ఆ వైపు నుంచి ఆలోచించాం. కొంతమంది ఫోన్ పట్టుకుంటారు, కొంతమంది టీవీ రిమోట్ పట్టుకుంటారు. వాక్యం కొరకైతే మంచిదే, చాలా సంతోషం అండి. టీవీ ఆన్ చేసి వాక్యం వినాలని పెట్టి చాలా సంతోషం, చాలా మంచిది. కానీ అది కాకుండా ఇతరత్ర ప్రాధాన్యతలు మనం ఇచ్చినట్లయితే ఒకసారి ఆలోచించాలి. 27:4 యెహోవా ప్రసన్నతను చూచుటకు నా జీవిత కాలమంతయు ఆయన ఆలయంలో గడుపుతాడు. నేను యెహోవా వద్ద ఒక వరం అడిగాను అంటాడు. మనం ఏం అడుగుతున్నావు చెప్పండి? ప్రతిరోజు లేవగానే ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నాము తప్ప ప్రభా నాకు ఏ ఆటంకాలు లేకుండా, ఏ అవరోధాలు లేకుండా నీ మందిరానికి రావాలి, ప్రార్థన సమయంలో ప్రార్థనకు రావాలి, ఆరాధన సమయంలో ఆరాధనకు రావాలి, ఆలయంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా వెళ్ళగలగాలి, వాటికి ఎటువంటి అవరోధాలు లేకుండా కాపాడు ప్రభా అంటూ ఒక వరం అడుగుతానని. అటువంటి వరం ఎప్పుడన్నా మనం అడిగామా? నేను ఎప్పుడన్నా అడిగానంటే we must confess. So what are our priorities? 40వ కీర్తన కూడా ఒకసారి చూద్దాం. 40వ కీర్తన 16వ వచనం. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక, నిత్యము చెప్పుకుందరు గాక. నిన్ను వెదకు వారందరూ. ఆ తర్వాత వాక్య భాగంలో నేను శ్రమల పాలే ధీరుడనైతిని. సో ఎ సఫరింగ్ పర్సన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్స్, శ్రమపరచబడుతున్న ఒక వ్యక్తి, సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి, ఆయన అంటాడు నిన్ను వెదకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. ఎందుకంటే నా శ్రమకు పరిష్కారం ఆయన, నా సమస్యకు జవాబు ఆయన, నా భవిష్యత్తుకు ఆధారం ఆయన. కాబట్టి వేకువనే నిన్ను వెదకుదును అనే మాటలు మనకి కాబట్టి ఆయన పరిశుద్ధాలయమందు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపడం అనేది ఎంతటి ఆశీర్వాదమో. 8వ వచనం, 57వ కీర్తన 8వ వచనం కూడా చదివి ముగిస్తాను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుము, నేను వేకువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే ఉన్నతమైనది. నేను వేకువనే లేచెదను. సో ఈ ప్రాతకాల ధ్యాన మాలిక మన ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరం మాత్రమే కాకుండా అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో మనకు చాలా దేవుడైన దేవునితో ఆ సమయం గడపడం ద్వారా దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తాం. దావీదు ఆ సమయంలో ఇబ్బందికర పరిస్థితుల్లో 3వ కీర్తన, ఆ తర్వాత 63వ కీర్తనలో ప్రభా
నా దేవుడవు నీవే, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు. యు ఆర్ మై అల్టిమేట్, యు ఆర్ మై అల్టిమేట్. కాబట్టి వేకువనే నిన్ను వెతుకుతున్నాను. మనము ఎవరిని వెతుకుతున్నాం, ఏమి వెతుకుతున్నాం? రేపు కూడా ఈ కీర్తన ధ్యానం చేద్దాం. దేవుడు మన హృదయాల్లో ఆ ఆధ్యాత్మిక పరివర్తన, లోకం వైపు నుంచి ఆయన వైపు మరల్చబడగలిగే ఆలోచన పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేది కాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి అనుగ్రహిస్తున్న అనుదిన సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మా జీవితానికి ఆధారము కాబట్టి నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిపోల్చుకొని సవరించుకొని నీకు సమీపముగా, నీకు చేరువుగా ఉండగలిగే రీతిగా నిన్ను వెదకే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని ఆయన నీవు వెతుకుతుండగా నిన్ను వెతుకువారు కనబడడం లేదు. బాధ వేదన కలిగించే ఆ మాటలు ప్రభా మా హృదయాలకు నిజంగా అవసరమైన సందేశాలు. అటువంటి మార్పు పరివర్తన నాలో మాలో దయచేయండి. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యాభిలాషులకు, వారి ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యానికి సాదృశ్యాలకు సదాతోడు కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.